హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. నేను ఈ వీడియో మీకు ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ని చూపించబోతున్నా. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, అది ఆక్టాఫెక్స్. ఆక్టాఫెక్స్ కాపీ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఆక్టాఫెక్స్ కాపీ ట్రేడింగ్లో యాక్చువల్గా మనకి ట్రేడింగ్ అనేది చేయాలంటే కనుక చాలా నాలెడ్జ్ అనేది అవసరం. ఎందుకంటే దీన్ని ఎస్టిమేట్ చేయాలి, ఇది ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి, ఏ టైంలో ప్రాఫిట్స్ వస్తాయి అన్నది చాలా కష్టమైన విషయం. కానీ ఈ కాపీ ట్రేడింగ్లో మీకు అవకాశం ఉంటుందన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ మాస్టర్ ట్రేడర్స్ అని ఇందులో చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో కనుక ఈ కాపీ ట్రేడింగ్ యాప్ ద్వారా మీరు అందులో యాడ్ అయితే వాళ్ళు చెప్పిన మినిమం అమౌంట్తో మనము జాయిన్ అయ్యామంటే వాళ్ళు ఏవైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఏవైతే ట్రేడింగ్ వాళ్ళ అకౌంట్లోంచి చేస్తున్నారో అవన్నీ మీకు యాస్టీజీ కాపీ అవుతాయి అన్నమాట. అంటే ఒకవేళ వీళ్ళు 0.01%తో ట్రేడింగ్స్ ఇచ్చేసారనుకోండి, అది మన దాంట్లో కూడా యాస్టీస్గా అదే ప్రైస్ దగ్గర అదే కాపీ అవుతుంది. ఒకవేళ వాళ్ళు క్లోజ్ చేస్తారనుకోండి, అక్కడ ప్రాఫిట్ కానీ ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ బాగోలేక అలా ఏమైనా లాస్ వెళ్తుంటే కనుక క్లోజ్ చేసేస్తారు, లేదా మ్యాక్సిమం ప్రాఫిట్ బుక్ చేయడానికే అవకాశం ఉంటుంది. ఇందులో ఈ మాస్టర్ ట్రేడర్స్ అనే వాళ్ళకి వీళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. అవి ఎలా ఉంటాయంటే మనం ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్కరని కాదు, వేలలో ఉంటారు ఇక్కడ మాస్టర్ ట్రేడర్స్ అనేవాళ్ళు. అందులో నేను కూడా ఒక మాస్టర్ ట్రేడర్ని. నా అకౌంట్ వచ్చేసి MADD MAD935 అని కొడితే ఆల్మోస్ట్ నాకు 5 అకౌంట్స్ ఉన్నాయి. అందులో ఈ ఫస్ట్ ర్యాంక్ 1 ఉంది చూడండి, రిస్క్ ర్యాంక్ 1లో ఉన్నాను నేను ఇప్పుడు ప్రజెంట్. నా ప్రాఫిట్స్ ఇవన్నీ చూసుకుంటే కనుక నేను $160 స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ఈక్విటీ మొత్తం వచ్చేసేసి 660, అంటే బోనస్తో కంపేర్ చేసుకుంటే మొత్తం కలుపుకొని నాకు ఇంతవరకు వచ్చిన ప్రాఫిట్ ఏంటంటే $581. ఇందులో కంప్లీట్గా నేను $160 నుంచి $190, $200 వరకు విత్డ్రా చేసుకున్నాను లాస్ట్ వీక్. అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని. ఇందులో వచ్చిన ప్రతి రూపాయి ఇప్పుడు నాకు ప్రాఫిటే. లాస్ట్ వీక్ కొద్దిగా నా గెయిన్ పర్సంటేజ్ తగ్గింది, కానీ 1 మంత్లో 368%. అందులో లాస్ అనేది బుక్ చేసింది 34.42. నేను చేసిన ప్రతి లాట్ కూడా 0.05 కన్నా తగ్గదు, ఎక్కువ పెట్టను. ఎందుకంటే నా దగ్గర ఉన్న మనీకి అది రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. నేను మెయిన్గా బిట్కాయిన్, గోల్డ్, పౌండ్, యూరో మీద ఎక్కువగా నేనైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు వీటి మీద మాత్రమే మంచి పట్టు ఉంది. అలా కాదు, నేను కొన్నిసార్లు మార్కెట్ ట్రేడింగ్ని అనాలిసిస్ చేసుకొని కొన్ని అదర్ కాయిన్స్ని కూడా నేను ఇన్వెస్ట్ చేస్తాను. కానీ మెయిన్గా నేను వీటి మీదే ఇన్వెస్ట్ చేస్తాను. మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎక్కువ, నాకు రేంజెస్ ఎక్కువగా దీని మీద ఐడియా ఉంది కాబట్టి. అది కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉంటాను. అది ట్రేడ్స్ అనేవి పెట్టి చేస్తూ ఉంటాను. వెరీ రేర్గా నేను లాస్లో క్లోజ్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి త్వరగా కూడా క్లోజ్ చేస్తుంటా. మ్యాక్సిమం $18, $20, మినిమం $10 కాడ నుంచి నేను ఎక్కువగా ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉంటాను. అందులో కొన్ని వెంటనే క్లోజ్ చేస్తా సిచ్యువేషన్ తగ్గట్టుగా. మీరు మాస్టర్ ఆక్టాఫెక్స్ కాపీ ట్రేడింగ్లో నన్ను కాపీ అవ్వాలి అంటే కనుక ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం చాలా ఈజీ. డైరెక్ట్గా మీరు గూగుల్ ద్వారా ఈ ఆక్టాఫెక్స్ మాస్టర్ ట్రేడ్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్లో ఆక్టాఫెక్స్ కాపీ ట్రేడింగ్ అని కొట్టి డైరెక్ట్గా లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్ని మీరు నాది ఆల్రెడీ ఓపెన్లో ఉంది కాబట్టి
అది ఇన్స్టాల్ అని ఉండదు. మీకు ఇన్స్టాల్ అని కొడితే కనుక అది ఓపెన్ అవుతుంది. తర్వాత ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డిపాజిట్స్ అని కొడితే నాకు అంతా క్లియర్ అయింది కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. అక్కడ డిపాజిట్ అని కొడితే కనుక అకౌంట్ వెరిఫికేషన్ కోసమని మీ ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ అడుగుతుంది. అది యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు డిపాజిట్లోకి వెళ్తే, వాలెట్లోకి వెళ్ళి డిపాజిట్ అని కొట్టారంటే డిపాజిట్ మనీ మీరు ఇండియన్ లోకల్ బ్యాంక్స్ కాకుండా ఇండియన్ నెట్ బ్యాంకింగ్స్ అనేవి చేసుకొని ఇక్కడ మనీ ఎంటర్ చేసేసి మినిమం 1500. సో ఎనీ బ్యాంక్, నేను యాక్సిస్ బ్యాంక్ నుంచి చేస్తాను. ఇలాగా యాక్సిస్ బ్యాంక్ ఇంకా స్టేట్ ఇప్పుడు ప్రజెంట్ నేను కర్ణాటకలో ఉంటున్నాను కాబట్టి కర్ణాటక అని ఇస్తాను. సిటీ బెంగళూరు, నేను ఉంటుంది బెంగళూరు కాబట్టి బెంగళూరు ఇస్తున్నా. ఇది మీరు ఏది ఉంటే అది ఇవ్వండి. పిన్ కోడ్ 560017. అడ్రస్ అనేది మురుగేష్పాల్య, మనం ఉన్నది ఏరియా. ఫోన్ నెంబరు 8688062426 అని కొట్టేసేసి కన్ఫర్మ్ కొట్టేసామంటే మనకు డైరెక్ట్గా బ్యాంక్ పేజీ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ బ్యాంక్ పేజీ ఓపెన్ అయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ కాబట్టి యాక్సిస్ బ్యాంక్, ఏ బ్యాంక్ ఉన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ ఉంటాయి ఇందులో, మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోవచ్చు. ప్లే స్టోర్ పే అని కొట్టామంటే కనుక డైరెక్ట్గా ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. నెట్ బ్యాంకింగ్తోనే చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మిగిలిన మొత్తం పేమెంట్ సర్వీస్ ప్రాసెస్ యూ డిపాజిట్ ఇట్ యూజువల్లీ టేక్స్ అబౌట్ 10 minutes. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ విల్ రిసీవ్ ఏ నోటిఫికేషన్. ఓకే, అని అలా బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఈరోజు ఎందుకో ఇది చూపించటం లేదు. మామూలుగా అయితే కనుక అయిపోవాల్సింది వెంటనే, వర్కింగ్ డేలో అయితే వెంటనే అయిపోతుంది. ఇక్కడ ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చేసి ఆగిపోయింది. సో డిపాజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ కాపీ ఏరియాలోకి వెళ్ళిపోయి ఈ మిడిల్ బటన్ నొక్కితే కనుక మాస్టర్ రేటింగ్ అని వస్తుంది అనమాట. మాస్టర్ రేటింగ్ ఇక్కడ అందరూ ఉంటారనమాట. టాపర్స్ కాడ నుంచి మనం రిస్క్ స్కోరు, అంటే ఎవరు రిస్క్ స్కోర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, అంటే జాగ్రత్తగా మరి ఎక్కువ లాట్లు లేకుండా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా త్వరగా ప్రాఫిట్స్ ఆ రోజే బుక్ చేసుకునే వాళ్ళకి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారనమాట. రేటింగ్ మీరు చూడాలి అంటే ఇక్కడ ఎవరిదైనా ఓపెన్ చేసి మీకు చూపిస్తా. రిస్క్ స్కోర్ చూడండి. లో రిస్క్ ఉంటే కనుక వాళ్ళు బాగా చేస్తున్నట్టు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న మనీకి, వాళ్ళు పెట్టిస్తున్న మనీకి, అంటే ఇతనికి మినిమం $25తో ఇతను దాంట్లో యాడ్ అవ్వాలి. సో ఆ విధంగా నాకు తెలిసి ర్యాంకింగ్ ఇతను బాగా మెయింటైన్ చేస్తున్నాడు. చాలా తక్కువ వాటితో ఎక్కువసేపు పెట్టకుండా ప్రాఫిట్స్ త్వరగా. ఒకవేళ 2-4 ఉంటే కనుక మీడియం రిస్క్, 5-6 ఉంటే కనుక హై రిస్క్ ఉన్న వాళ్ళని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే హై రిస్క్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మనీ కన్నా ఎక్కువ లాట్తో కనుక, అంటే ఎక్కువ లాట్ పెడితే కనుక ఎక్కువ మనీ త్వరగా లాస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా ఎక్కువే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి మారిపోతుంది అనమాట. ఒకవేళ సిచ్యువేషన్ కనుక బాగాలేక ఒక్కసారిగా 1000 పాయింట్స్ 2000 పాయింట్స్ అలా కూడా ఒకసారి ఫ్లక్చుయేట్ అయింది అనుకోండి, మన దగ్గర ఉన్న మెయిన్ బ్యాలెన్స్ మొత్తం జీరో అయిపోతుంది అనమాట. అందుకని దాన్ని బేస్ చేసుకొని రిస్క్ ఇస్తారనమాట. అంటే ఎవరు ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు అనే దాన్ని బట్టి, ఎవరు హై రిస్కులు తీసుకుంటున్నారు, ఎవరు మీడియంగా తీసుకుంటున్నారు, ఎవరు లో రిస్క్తో అంటే కనుక సెక్యూర్డ్గా, అంటే ఉన్న నా ఈక్విటీ సెక్యూర్డ్గా ఉండాలి అనేవాళ్ళది. అలాగా నాది కూడా MAD935. నావి చాలా అకౌంట్స్ ఉన్నాయి. వీటిల్లో నాకు బాగానే ప్రాఫిట్స్ వచ్చాయి.
కానీ ఏంటంటే నా ర్యాంకింగ్ ఇవి చాలా రోజుల మధ్యలో వాడలేదు, అందుకని చెప్పేసి ఈ రిస్క్ కూడా అలా ఉన్నాయి. అందుకని న్యూ అకౌంట్ని యూజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను ఈ మధ్య ట్రేడింగ్. 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో నాకు వచ్చిపోయి ఎస్ 1 మంత్ నుంచి నేను చేయడం $671 అనేవి ప్రాఫిట్ వచ్చింది. 34 మాత్రమే నేను లాస్లో క్లోజ్ చేస్తున్నాను నా ట్రేడ్స్. అంటే చాలా తక్కువ. రీసెంట్గా ఒక $18 ఏమో క్రిప్టో కరెన్సీ మీద చేశాను. అది తప్పించి $18 అంటే అటు ఇటుగా మొత్తం 1 మంత్ నుంచి $16 నేను లాస్లో క్లోజ్ చేసింది. మిగిలిన మొత్తం ప్రాఫిట్ బుక్ చేసా. నా ఈక్విటీ నా బ్యాలెన్స్ అనేది 581 ఉంది. అక్కడ మాస్టర్ ట్రేడర్ బోనస్ అని ఉంటుందన్నమాట. వాళ్ళు 50%, 100% ఇస్తారు. ఒకవేళ మీరు కనుక నా దాంతో లింక్ అయ్యారంటే కనుక నాకు మీరు మనీ డిపాజిట్ చేసేటప్పుడు నాకు కనుక ఒక మెసేజ్ పెడితే మీకు ఒక ప్రోమో కోడ్ పంపిస్తా. అది కనుక ఎంటర్ చేశారంటే మీకు 100% బోనస్ వస్తుంది. 100% బోనస్ అంటే మీరు సపోజ్ $25 కనుక మీరు డిపాజిట్ చేశారంటే మీకు $25 బోనస్ వస్తుంది. అవి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కనుక ఎక్కువ లాట్స్, ఇన్ని లాట్స్ అని ఉంటుంది అనమాట. 25 లాట్స్ ఉంటే కనుక 12 లాట్స్ కనుక మీరు యూజ్ చేసుకోగలిగి 12 లాట్స్ కనుక మీరు ట్రేడ్ చేసినా లేదా మీ మాస్టర్ ట్రేడర్స్ ఎవరైనా కానీ 12 లాట్స్ వరకు ట్రేడ్ చేసినా కానీ అప్పుడు మీకు ఈ బోనస్ మనీ అనేవి మీకు డైరెక్ట్గా అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి అనమాట. అంటే ఎక్కువ లాట్స్ ట్రేడ్ చేయాలన్నమాట. అలా అని ఎక్కువ లాట్స్ అనేవి చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న మనీని బేస్ చేసుకొని 12 లాట్స్, 1 లాట్ అంటే కనుక మినిమం వచ్చేసి $1,000 ఉన్నా కానీ $2,000 ఉంటే కానీ 1 లాట్తో చేయకూడదు. ఈ లాట్ని మెయింటైన్ చేయడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎందుకంటే ఫారెక్స్లో ఫ్లక్చుయేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ కూడా అంతే దారుణంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క 10,000 టైమ్స్ కూడా ప్రాఫిట్ తీసుకొచ్చారు. ఇది చూడండి, వీళ్ళు కాదు, వీళ్ళు మళ్ళీ టాపర్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. టాపర్స్లో చూడండి, వీళ్ళు చెప్పలేము, వీళ్ళే ఉంటారని తెలియదు. వాళ్ళ అదృష్టం బాగుంది కాబట్టి ఈవెన్ మీకు ఇంకా చూపిస్తా మీకు ఎవరి లక్ ఎలా ఉంటుంది అన్నది. ఇతను చూడండి, ఇలాగే ఇతనికి ప్రాఫిట్ ఏమో $179, $77 లాస్ బుక్ చేశాడు. అంటే $100 ప్రాఫిట్లో ఉన్నాడు. కానీ ఇతను నాకు తెలిసి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేశాడు. అంటే చాలా తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేశాడు ఇతను. నాకు తెలిసి $104 ప్రాఫిట్నే, అంటే $153కే అతనికి అంత వచ్చిందంటే అంత పర్సంటేజ్ అంటే ఆల్ టైమ్ కదా. ఆల్ టైంలో $179కి ఇంత వచ్చిందంటే నాకు తెలిసి $25 కూడా కాదు. ఇతను చాలా తక్కువ అమౌంట్ పెట్టి చేశాడు. అందుకే ఇతనికి ఇంత పర్సంటేజ్ రేషియో వచ్చిందనమాట, గెయిన్ రేషియో. సో ఇది గాయస్, మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇందులో కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ కూడా సంపాదించవచ్చు. నేను 5,000 ఇన్వెస్ట్మెంట్ చేసేసి 1 lakh వరకు కూడా ప్రాఫిట్ బుక్ చేశాను. ఇందులో ఏదైనా జరగచ్చు. నేను లాస్ట్ మంత్ సెకండ్ వీక్లో నుంచి స్టార్ట్ చేశాను. నేను అప్పటి నుంచి కొద్దిగా ఈసారి చాలా స్లోగానే చేశాను. ఎందుకంటే లాస్ట్ టైం కొద్దిగా నాకు ఈ లాట్ విషయంలోనే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయింది బాగా. ఎక్కువ లాట్స్తో నేను ఎక్కువ రిస్కులు చేశాను, కొంత మనీ కూడా లాస్ అయ్యాను. వచ్చినప్పుడు ఇదిగోండి, ఇది $2,130 వరకు ప్రాఫిట్ తీశాను. తర్వాత కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో కొద్దిగా లాస్ అయ్యాను కొంత మనీ లాస్ట్లో. ఆ తర్వాత దీన్ని వాడలేదు. సో స్టార్టింగ్లో దీంట్లో కూడా $1,200 వరకు ప్రాఫిట్ తీసుకున్నాను. 960 ఇది కూడా అలాగనే అయింది. అందుకని సార్ చాలా జాగ్రత్త. ఈ మొత్తం $2,000 కూడా నేను అటు ఇటుగా 1.5 week 2 weeksలోనే నాకు ఇంత వచ్చినాయి. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేసింది కేవలం 5,000. ఇక్కడ కూడా అంతే, 1 weekలోనే ఇంత మనీ $12,000. ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్లో కొద్దిగా లాసెస్ వచ్చింది. ఎక్కువ రిస్కులు చేశాను తక్కువ మనీతో. అలా 2 times యాడ్ చేసినా కానీ అలా లాసెస్ వచ్చాయి. ఈసారి ఈ అకౌంట్లో మాత్రం నేను చాలా కేర్ఫుల్గా ఉన్నా.
ఈ మనీ నాకు రావడానికి నాకు వచ్చిపోయి 4 వీక్స్ పట్టింది ఈసారి. ఎందుకంటే 0.05తోనే చేశాను ఈసారి. అంత పెద్ద పెద్ద రిస్కులు చేయలేదు. 0.01, 0.05 నుంచి నేను ఇంతవరకు నా లాట్ సైజ్ పెరగలేదు. ఎందుకంటే ఉన్న ఈక్విటీ తక్కువ. ఎవరన్నా నేను యాక్చువల్గా $25 ఎవరినైనా నా దాంట్లో ఆఫర్ చేస్తున్నాను నా అకౌంట్లో యాడ్ అవ్వాలంటే. మినిమం $100 ఉండాలి, ఉంటే బెటరు. $25 ఉన్నాయి కాబట్టి ఇంకా కేర్ఫుల్గా చేస్తా ఈసారి నుంచి. నాకు ఇంతవరకు కస్టమర్స్ లేరు, కాపీయర్స్ ఇంతవరకు లేరు నాకు. సో 4 వీక్స్ నుంచి స్టార్ట్ చేశా కాబట్టి చాలా స్లోగా. రిస్క్ స్కోర్ కూడా నాకు ఈ మధ్యనే కొద్దిగా ఇంప్రూవ్ అయింది. నా పర్సంటేజ్ రేషియో కూడా ఇదిగోండి 2 వీక్స్లో వచ్చి 126, 1 మంత్లో ఇదిగోండి చెప్పాక 1 మంత్లో నేను స్టార్ట్ చేసింది 368% నా ప్రాఫిట్. 3 మంత్స్లో 171. సో ఆల్మోస్ట్ నాకు 149, 150 డేస్ అంటే 5 to 6 months, 5 months ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఇందులో. ఓవరాల్గా నాకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా నేను ఎక్కువ మందికి సజెషన్స్ ఇస్తూ ఉంటాను. నేను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. 4.5 year ఎక్స్పీరియన్స్ ఉంది నాకు స్టాక్ మార్కెట్లో, ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అండ్ వరల్డ్ మార్కెట్స్ని కూడా అనలైజ్ చేస్తూ ఉంటాను. ఆ ఇంట్రెస్ట్తోనే ఇందులోకి ఎంటర్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై ప్రొఫైల్ గైస్. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జస్ట్ నేను కింద లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరైనా ఓన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ఓన్లీ కాపీ ట్రేడింగే. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని నుంచి మీరు ఆ లింక్ని ఇచ్చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైనా నా లింక్తో ఓపెన్ చేసుకుంటే మీరు వెంటనే నాకు నా కింద ఇచ్చిన మెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ కాల్ చేస్తే నేను మీకు అది మీరు మనీ డిపాజిట్ చేసేటప్పుడు మీకు ప్రోమో కోడ్ పంపిస్తాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్.